ఎండోమెంట్ నుంచి బ్రాహ్మణులకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు ఉంటారో వాళ్ళకి 6000 గజాల్లో దాదాపు ఇప్పుడు ఎంత 2000 4000 స్క్వేర్ ఫీట్లో 10 రూమ్స్కి 1.5 కోటి ఈరోజు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. అది ఇప్పుడు అందకపోయినా కూడా మినీ జాతర వరకు కూడా అందే అవకాశం ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చినాక ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి ఆ అయ్యగారులకు రూమ్స్ అనేటివి ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం అనేది మాకు గర్వంగా ఉంది. ముఖ్యంగా ఈ జాతరకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. 2 మహిళలము, ఒక మహిళ గిరిజన బిడ్డ, ఆమె నియోజకవర్గంలో ఈ జాతర నడుస్తూ ఉంటే ఒక ఎండోమెంట్ మినిస్టర్గా నేను కూడా పాత వరంగల్ జిల్లాకు చెందిన 2 మహిళల ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా ఒక మహిళగా మిగతా అధికారులందరి కోఆపరేషన్ తోటి ఈ జాతరను 100% సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాము. నిన్నగాక మొన్న కొమరవెల్లి జాతర స్టార్ట్ అయింది, ఐనవోలు జాతర అయింది. అప్పుడు సీతక్క చెప్పినట్టుగా జాతరలో ఏదో చిన్నదాన్ని పట్టుకొని దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయానికి దయచేసి ఉపయోగించుకోవద్దు. ఇది భక్తుల యొక్క సెంటిమెంట్కు సంబంధించినటువంటి విషయం. దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం అనేది వాళ్ళు ఎంత నీచానికి దిగజారిపోతున్నారో అర్థమవుతూ ఉంది. మరి మేము మాట్లాడాలంటే యాదగిరి పైన లక్ష్మీనరసింహస్వామిని అసలు ఆయన ఎక్కడైతే ప్రతిష్ఠింపబడ్డాడో ఆయనను కదిలించి మళ్ళీ ప్రతిష్ఠించారు. అట్లా చేస్తే పవర్ పోతుంది. అసలు దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఉంచి గర్భగుడిని కదిలియకుండా కట్టాలి. కానీ వాళ్ళు ఇష్టానుసారంగా కట్టారు. ఇప్పుడు కనీసం భక్తులకు అక్కడ నిద్ర చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక ఆటోలు పైకి పోవు, వాళ్ళకి టాయిలెట్స్ అక్కడ సరిగా లేవు. ఒక్క వర్షానికే అక్కడ వాళ్ళ రోడ్డు కూడా కుంగిపోయిన విషయం మనందరికీ తెలుసు. గర్భగుడి లోపలికి వాటర్ వచ్చిన విషయం తెలుసు. ఈ విధంగా వాళ్ళు నాణ్యతలు పక్కకు పెట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఈరోజు ఎక్కడ చిన్న తప్పు దొరుకుతుందా అని మాది ఇంకా 2 నెలలు కూడా కాలేదు మా ప్రభుత్వం వచ్చి, అప్పుడే ప్రభుత్వం మీద ఎదురుదారి దిగేటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని పలసన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు. మీరు చేయలేనివి ఏమన్నా మేము చేస్తే జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని విమర్శించడానికి దయచేసి మీరు రాకండి. మీకు విమర్శించే హక్కు లేదు. ప్రజలు మీరు చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని తిరస్కరించారు. మా మీద విశ్వాసంతో మేము పని చేస్తూ ఉన్నాం. మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, తప్పకుండా స్వీకరిస్తాము. ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా మేము పాలకులం కాదు, సేవకులం. ప్రజల కోసం పనిచేస్తాము. ప్రజలను లక్ష్యం అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం దిశలో నడిపించడానికి ముందుంటాము. కాబట్టి దానికి అధికారుల సహకారం 100% ఉండాల్సిన అవసరం ఉంది. అధికారులందరూ కూడా మరి మీరు గతంలో కొంత మిమ్మల్ని ఆ ప్రభుత్వాలు మీకు పని కల్పించలేకపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం ఉరుకుల పరుగులతో అధికారులను పరిగెత్తించి పనులు చేసేటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముందు పెట్టబోతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో, అంకిత భావంతో ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క జాతర విజయవంతంగా జరగాలని అందరి అధికారుల సహకారంతో జరుగుతుందని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.